హాయ్ వ్యూవర్స్, నేను మీ గీతా ప్రసాద్. విశాఖపట్నం ఒక ప్రశాంతమైన వాతావరణం కలిగినటువంటి నగరం. ఏమాత్రం గొడవలు లేకుండా ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉన్న ఒక విస్తీర్ణం ఎక్కువగా ఉన్న ఒక బీచ్ ఏరియా అండ్ ప్రకృతి సౌందర్యాలతో అండ్ ఎటువంటి ఇబ్బందులు లేని ఒక నగరం. ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎంతో మెచ్చుకునే ఒక టూరిస్ట్ ప్లేస్ మన విశాఖపట్నం. కానీ అది ఒకప్పుడు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ రోజు చూసినా సరే, ఏ రోజు ఉదయాన్నే పేపర్ తెరిచినా, ఒక టీవీ ఛానల్ పెట్టినా సరే, ప్రతిరోజు కూడాను ఏదో ఒక మూల ఒక హత్యో, ఆత్మహత్యో, మానభంగమో, ఒక కబ్జాలో, లేకపోతే కనుక కిడ్నాపింగ్స్, ఇలాగా ప్రతి దాంట్లో కూడాను ఈరోజు ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకి ఈరోజు భారతదేశంలో ప్రప్రదంగా నిలిచే సిటీ ఏదంటే విశాఖపట్నం. వార్తల్లో నిలుస్తున్న సిటీ ఏదంటే విశాఖపట్నం. ఎందుకు ఇలా జరిగింది? సో అవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఒక 5-6 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో ఉన్న ఈ ప్రశాంతత ఇప్పుడు కొరవడిందని చెప్పొచ్చు. దీనికి కారణం ఏంటంటే 100% రాజకీయ నాయకులు అండ్ పొలిటికల్ పార్టీస్ అని మాత్రం 100% చెప్పుకోవచ్చు. ఇదంతా చెప్తున్నది, నేను ఈరోజు చెప్తున్నది ఏంటంటే విశాఖపట్నం గురించి నేను వివరించడానికి కాదు, విశాఖపట్నం గురించి మీకు తెలియని విషయాలు కాదు. కానీ ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో ఒక కొత్త జబ్బు ఒకటి ఆవరించింది. అదేంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు లేని విధంగా ఒకరి మీద ఒకరు ఏంటంటే పర్సనల్గా దూషణలకు దిగుతూ ప్రెస్ మీట్లు పెట్టి మరి కూడా ఒకరినొకరు అసభ్యంగా తిట్టుకునే కొన్ని ఉదంతాలు ఈ మధ్య మనం చూస్తున్నాము. అది చూసినప్పుడు ఏంటంటే చాలా బాధ కలుగుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఏంటంటే ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎవరైతే గతంలో వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్సీగా ఎన్నికయి ఆ పార్టీ విధానాలు నచ్చక, ఆ పార్టీలో ఉన్న పరిస్థితులు నచ్చక బయటకు వచ్చి జనసేన పార్టీలో ఈ మధ్య చేరినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ అండ్ ఎంపీ, ప్రస్తుత విశాఖపట్నం ఎంపీ, వైసీపీ నాయకుడైనటువంటి ఎంవివి సత్యనారాయణకి మధ్య జరుగుతున్న ఒక వివాదం గురించి ఇప్పుడు మేము ముందుకు తీసుకురాబోతున్నాం. గత 3 రోజుల నుంచి పరిశీలిస్తున్నాం ఈ విషయాలు. ఏం చేస్తున్నారు వీళ్ళు, ఏం జరుగుతుందని పరిశీలించిన మీదట ఏంటంటే 100% ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలకి మేము వచ్చిన తర్వాత ఏ సౌకర్యాలు కల్పిస్తాం, పోనీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, మేము వచ్చిన తర్వాత ఏం చేశామనేది వైసీపీ గవర్నమెంట్ తరఫు నుంచి ఎంవివి సత్యనారాయణ గారికి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అండ్ ఎందుకు బయటకు వచ్చానో, గత ప్రభుత్వం కాదు ఇప్పుడు వస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు రూలింగ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో, ఆ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది, ఎందువలన బయటకు వచ్చానో, ఇక్కడ నుంచి ఏంటంటే ఆ పొరపాట్లు జరగకుండా ప్రజలకి ఏంటి మంచి చేస్తానని చెప్పేసి వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పట్లేదు. ప్రెస్ మీట్లు పెట్టి మా ప్రెస్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఆయన ఏం తిట్టుకోవడం, ఆయన తిట్టుకోవడం జరుగుతుంది. అంటే విశాఖపట్నం అంటే ఉత్తర ఆంధ్రప్రదేశ్ ఉత్తర సైడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఉత్తరం అంటారు కదా. సో ఈ సైడ్ అంతా కూడా ఏంటంటే పొల్యూషన్ ఇప్పుడు ఆవహించింది. ఎందుకంటే గుడివాడలోనో, లేకపోతే తిరుపతిలోనో, లేకపోతే నగరి కాన్స్టిట్యున్సీలోనో, లేకపోతే ఈ ఏరియాస్లో ఉన్న బూతుల పర్వం అనేది విశాఖపట్నంకి చేరడం అనేది ఈరోజు ఈ మానభంగాలు, నెక్స్ట్ ఏంటంటే ఆత్మహత్యలు, కిడ్నాపింగ్స్, ల్యాండ్ గ్రాబింగ్స్, ప్లస్ ఈ మర్డర్స్ ఇవన్నీ జరుగుతున్న ఈ నేపథ్యంలో వీటితో పాటు ఈరోజు ఈ జబ్బు కూడాను విశాఖపట్నానికి ఆవరించింది అని చెప్పుకోవడానికి చాలా చింతిస్తున్నాం. ఒకసారి ఇద్దరు నాయకులు కూడాను మొన్నను వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పెట్టినప్పుడు ఏమన్నారు, అసలు ఎంవివి సత్యనారాయణ గురించి ఎటువంటి లాంగ్వేజ్ వాడారన్నది ఒక్కసారి చూద్దాం. ఓకే, ఏదో నాకు బాధ్యతలు ఉండని, అరే ఎంవివిని అడుగుతా ఉన్నాను రా, ఇంతవరకు నేను మంచి మాటలతో మాట్లాడుతున్నా, నీకు దమ్ముంటే రారా బయటికి, నీవు మగవాడు అయితే రమ్మని చెప్తా, ఛాలెంజ్ చేస్తున్నా నీకు. నువ్వు ఒక కుక్క, చిత్తకార్తి కుక్క విశాఖపట్నంలో, ఆ కుక్కనే బెటర్ నీకంటే నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఇంతవరకు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు. ఎవర్రా బాధ్యతలు, నీ బాధ్యతలు చెప్పాలరా, గుర్రపియ రాజుగారి దగ్గరికి వెళ్ళరా, లిస్ట్ తీయాలరా నీకు. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడక, ఎంత లిస్ట్ వేయాలి చెప్పు బాధ్యతల్ని. పర్సనల్గా చెప్పాలా, బిజినెస్ చెప్పాలి. ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్గా ఎత్తలేదు. నా నోరు తిరిగి ఇంట్లోంచి కూడా బయటకు వెళ్ళ కుక్క, ఒళ్ళు దగ్గర పెట్టుకో. చిల్లరగా మాట్లాడి చిల్లరగా పేరు అనుకో, తోలు తీస్తాను సన్యాసి ఎదవా. చూసారా ఆ లాంగ్వేజ్, చిత్తగాతి కుక్కలు ఏదో వాడారు. ఆ వర్డ్స్ యాక్చువల్గా వాడొచ్చా? ఒక ప్రెస్ మీట్లో ప్రజలకి మంచి చెప్పాల్సిన మీడియా ప్రతినిధులు ఒక 4th ఎస్టేట్గా ఈ సొసైటీలో నిలబడినటువంటి మీడియా ముందు ఆ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది విశాఖపట్నంలో మొదలైంది. సో దీనికి కౌంటర్గా నిన్నను ఎంవివి సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన తనదైన శైలిలో వంశీకృష్ణ శ్రీనివాస్ మీదని అండ్ వెలగపూడి రామకృష్ణ బాబు ఇద్దరి మీదని కూడా ఏంటంటే తిట్టుకోవడం జరిగింది. అది కూడా ఒకసారి చూద్దాం ఏమన్నారనేది.
స్థాయి ఇంకా ప్రెస్టేషన్లో అతను పర్వర్టెడ్ అయిపోయి నిన్ను మాట్లాడుతూ ఉంటే అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏదో చిత్తకార్తి కుక్క, పిచ్చి కుక్క, ఏ కుక్క, ఏంటి మాటలు ఏంటి? అసలు ఆడేం కుక్క, కుక్క కంటే దారుణమైన జాతి ఆడిది. ఒక పందికి సరిపోతుంది, బ్లాక్ పందికి. అది ఆడి క్యారెక్టర్. ఏమని చెప్పాలి అతన్ని? అంచేత దయచేసి మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు ఈ వివరణ ఇవ్వడం జరిగింది. దీని మీద ఇంకోసారి మళ్ళీ మీడియా సమావేశాలు మళ్ళీ మేము పెట్టాం. ఆడేం మురుక్కున్నా ఏం మాట్లాడుకున్నా సరే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీడియా సమావేశం అతని గురించి. ఎందుకంటే మా సోదరులు, మా సన్నిహితులందరూ కూడా దీన్ని మనం ఖండించాలి. నేను నిన్న కూడా వద్దని చెప్పి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఏంటి లాంగ్వేజ్ అంటే. గుడివాడలో నాని, ఎవరైతే గుడివాడ నాని అంటారు, ఆయన, రోజా, అంబటి రాంబాబు అండ్ అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళందరూ కోవలోకి ఈరోజు వంశీకృష్ణ శ్రీనివాస్ అండ్ ఎంవి సత్యనారాయణ ఇద్దరు కూడా చేరారు. సో తన్నేదో అన్నారు, ఏదో ప్రెస్ మీట్లోనో లేకపోతే ఇక్కడ బయట తన తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో అన్నారని చెప్పేసి వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక అటాక్ చేస్తే, ఆయన మీదను, వంశీకృష్ణ శ్రీనివాస్ మీదను నిన్నను ఎంవి సత్యనారాయణ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? జనాలు ఇవన్నీ చూసి మీకు ఓట్లు వేస్తారనుకుంటున్నారా? ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ గెలిచేస్తుందని చెప్పేసి చాలా వాటిలోనే ప్రచారాలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వంశీకృష్ణ శ్రీనివాస్ లాంటి వాళ్ళు జనసేన పార్టీలోకి వెళ్ళి ఈ విధంగా లాంగ్వేజ్ యూజ్ చేసి తిట్టడం అని చెప్పేసి ఎంతవరకు హర్షించవచ్చు? వాళ్ళకి కౌంటర్ ఇస్తూ ఎప్పుడూ లేని విధంగా ఒక బాడీ షేమ్ గురించి మాట్లాడాల్సిన అంత అవసరం, బాడీ షేప్స్ ఎలాగున్నాయి, నువ్వు ఎలాగున్నావు, పందిలాగా ఉన్నావు, కుక్కలాగా ఉన్నావు అని చెప్పేసి ఎంవివి సత్యనారాయణ గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రజలే న్యాయం నిర్ణయించి దానికి ఆన్సర్ చెప్పాల్సింది ప్రజలే. కానీ ఈరోజు ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం ఉన్న విశాఖపట్నం ఈ విధంగా ఏంటి కబ్జాలు, ఏంటి ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి ల్యాండ్స్ గురించి, నెక్స్ట్ ఏంటంటే ఈ కిడ్నాపింగ్స్, నెక్స్ట్ రేప్స్, లూటీలు, ఇవన్నీ కూడా విశాఖపట్నంలో జరుగుతున్నాయేంటి? ఎప్పుడు లేదు కదా మన విశాఖపట్నంకి ఈ దౌర్భాగ్యం ఏంటని బాధపడుతున్న ఈ తరుణంలో ఈ కల్చర్ కూడాను, ఈ బూతుల కల్చర్ కూడా విశాఖపట్నంలో ప్రవేశించిందని బాధపడాలా, సంతోషించాలా? మీరే నిర్ణయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ గీతా ప్రసాద్. లైవ్9 న్యూస్, మన సమాజం మన బాధ్యత.